గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్, సామాన్య వడ్డీ, బారు వడ్డీ సంబంధించి ఒక లెక్కను చేద్దాం. ఎంత సొమ్ముకు 2 సంవత్సరాల 8 నెలల్లో సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ 960 రూపాయలు అవుతుంది అని అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చాడు. ఏ 4500 రూపాయలు, బి 4300 రూపాయలు, సి 4600 రూపాయలు, డి 5000 రూపాయలు. అంటే ఇక్కడ కొంత సొమ్ము ఇచ్చాడట. 2 సంవత్సరాల 8 నెలలకు సంవత్సరానికి 8% చొప్పున 960 రూపాయలు వడ్డీ అయిందట. అయితే ఎంత సొమ్ము ఇచ్చాడు అని దీని యొక్క సారాంశం. మొదటగా ఏమేమి ఇచ్చాడో చూద్దాం. కాలం టీ 2 సంవత్సరాల 8 నెలలు ఇచ్చాడు. మనం ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు కాలం అనేది పూర్తిగా సంవత్సరాల్లో ఉండాలి. కానీ ఇక్కడ కాలము కొంత సంవత్సరాల్లో కొంత నెలల్లో ఉంది. ఈ నెలల్లో ఉన్న కాలాన్ని మనం ఏం చేయాలంటే సంవత్సరాల్లోనికి మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 8 నెలలు ఉంది కదా. ఈ 8 నెలలను మనం సంవత్సరాల్లోనికి మార్చుకోవాలి. మరి సంవత్సరాల్లోనికి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ 8 నెలలను సంవత్సరానికి 12 నెలలు కనుక 12 చేత భాగాహారం చేయాలి. 8 నెలలు ఈక్వల్ టు 8 నెలలు బై 12 నెలలు. ఇక్కడ చూడండి, ఒకేలాంటి ప్రమాణాలు ఉన్నాయి. నెలలు అవి తీసివేస్తే 8/12. ఇది చూడండి, 4 కనుక తీరుతుంది. 4 3 12, 4 8. దట్ ఈక్వల్ 2/3 సంవత్సరాలు. సో కాలం టీ ఈక్వల్ టు ఇక్కడ 2 సంవత్సరాలు ఉంది. ఇది మరలా ఫ్రాక్షన్ 2/3 సంవత్సరాలు. దీన్నే మనం ఏం చేస్తామంటే 2 and 2/3 సంవత్సరాలుగా రాసుకుంటాం. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలంటే ఈక్వల్ 3 6 6 2 8 8/3 సంవత్సరాలు. 8/3 సంవత్సరాలు. మనకి కాలం ఒక క్లారిటీ వచ్చింది. తరువాత సంవత్సరానికి వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం. చూడండి, ఎంత ఇచ్చాడు? ఈక్వల్ 8%. 8% అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి, సంవత్సరం తర్వాత దాని యొక్క వడ్డీ 8 రూపాయలు అవుతుంది. ఓకేనా? 8%. తర్వాత ఇక్కడ వడ్డీ ఇచ్చాడు. ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? వడ్డీ ఐ ఈక్వల్ టు 960 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మనం ఎంత సొమ్ము ఇచ్చామో అది కనుక్కోవాలి. అదే దాన్నే అసలు పి అంటారు. అది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో అసలు కనుక్కోవడానికి మనకు ఒక సూత్రం అనేది ఉంది, ఫార్ములా ఉంది. అసలు పి ఈక్వల్ 100 ఇంటూ I/T ఇంటూ R. దట్ ఈక్వల్ టు 100 ఇంటూ వడ్డీ 960 రూపాయలు బై కాలం 8/3 సంవత్సరాలు ఇంటూ రేటు 8
శాతం. ఇక్కడ కొంచెం మనం చక్కగా నేర్చుకోవాలి. ఈక్వల్ టు 100 ఇంటూ 960 ఈ 8 అలాగా ఉంచేస్తాం. ఇక్కడ చూడండి, ఒక భిన్నము బై మరో భిన్నం. ఇక్కడ బై పోయి ఇంటూ రావాలంటే ఈ భిన్న ఇంటూ పెట్టేసి ఈ భిన్నాన్ని తిరగవేస్తాం అనమాట. అంటే 8/3 అనేది 3/8 అయ్యింది అనమాట. చూడండి, ఇక్కడ తగ్గొడతాను, సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 8 1 8, 8 12, 8 12 96. ప్రక్కన 0 ఉన్న కనుక 0 వేసుకున్నాను. ఓకే, కొంత క్లారిటీ మనకి వచ్చింది. ఈక్వల్ టు 100 ఇంటూ 120 రూపాయలు బై 8 ఇంటూ 3. ఓకేనా? చూడండి, 8 1 8, 8 15 120. చూడండి, ఇక్కడ గుణకారం 3 15 45, 45 1 45. ప్రక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4500 రూపాయలు. అంటే 4500 రూపాయలను ఇస్తే 2 సంవత్సరాల 8 నెలల్లో సంవత్సరానికి 8% చొప్పున 960 రూపాయలు అవుతుంది. సో ఆన్సర్ అనేది ఏ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.